పూర్వం రామాపురంలో రామశర్మ అనే దిక్కులేనివాడు ఒకడు ఉండేవాడు. వాడు ఊళ్ళో వాళ్ళు చెప్పిన ప్రతి పని చేస్తూ పెట్టింది తింటూ రాత్రిపూట భోజన మండపంలోనే పడుకుంటూ ఉండేవాడు. ఆ మండపంలో హరికథా కాలక్షేపాలు జరిగేవి. ఆ హరికథలు వింటూ ఉంటే వాడికి స్వర్గలోకం, ఇంద్రుడి వైభోగం, అప్సరసల నాట్యాలు, స్వర్గసుఖాలు బాగా తలకెక్కాయి. ఒకనాడు హరిదాసు తీరికగా ఉన్న సమయంలో వాడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, స్వర్గసుఖాలు అనుభవించడానికి సులభమైన మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు. నాయనా, స్వర్గ సౌఖ్యాలు ఎంతో పుణ్యాత్ములకు గానీ లభించవు. నువ్వు ఈ లోకపు సౌఖ్యాల్ని అనుభవించి తృప్తిపడు అన్నాడు హరిదాసు. ఆ మాటతో తృప్తిపడక రామశర్మ, నాకు ఇహసుఖాల మీద కోరిక లేదు, వీలైనంత త్వరగా స్వర్గాన్ని చేరుకోవాలని ఆశ అన్నాడు. హరిదాసు విసిగిపోయి, వైకుంఠ ఏకాదశి నాడు ఏ గంగలోనైనా దూకు, స్వర్గం చేరుకుంటావు అన్నాడు. రామశర్మ రాత్రికి రాత్రే ఊరు విడిచి కాలినడకన కొండలు, కోనలు, నదులు, అరణ్యాలు దాటి వైకుంఠ ఏకాదశి నాటికి గంగాతీరం చేరి గంగకి నమస్కరించి అందులోకి దూకేశాడు. వాడికి స్పృహ తిరిగి వచ్చేసరికి నరకలోకంలో ఉన్నాడు. ఎదురుగా యమధర్మరాజు, చిత్రగుప్తుడు కనిపించారు. అది చూసివాడు హతాశుడై, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మహాపర్వదినం నాడు ఆత్మహత్య చేసుకున్నవాడు నరకానికి కూడా పోతాడా? ఏమిటి వింత అని చిత్రగుప్తుడిని అడిగాడు. అది నిజమే గాని నీకు ఇంకా ఆయుష్ ఉంది. మానవుడి జన్మ ఎత్తినందుకు గాను నీ విధులు నెరవేరిస్తే గాని నీకు స్వర్గం లభించదు అన్నాడు చిత్రగుప్తుడు. ఇంకా నువ్విక్కడి నుంచి వెళ్ళవచ్చు అని యముడు చెయ్యి ఊపేసరికి రామశర్మ గింగిరాలు తిరుగుతూ వచ్చి గంగ ఒడ్డున పడ్డాడు. వాడు లేచి ఒళ్ళు దులుపుకుని సమీపంలో ఉన్న ఒక పట్టణం చేరి అక్కడ ఒక వర్తకుడి ఇంట పనికి కుదిరాడు. త్వరలోనే రామశర్మ ఆ వర్తకుడి ఇంట్లో ఒక మనిషిగా మారిపోయాడు. వర్తకుడికి వాడి పద్ధతి నచ్చి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తన వ్యాపారాన్ని కూడా వాడికే అప్పగించాడు. కాలక్రమాన రామశర్మకి 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇప్పుడు రామశర్మకి మళ్ళీ స్వర్గసుఖాల మీద మనస్సు మళ్ళింది. మనుష్య జన్మ ఎత్తినందుకు గాను పెళ్లాడి సంసార సుఖం అనుభవించి పిల్లల్ని కని తన విధులన్నీ నిర్వర్తించుకున్నాను అనుకున్నాడు. అంచేత అతనికి ఇక స్వర్గానికి పోవచ్చు అనిపించింది. వాడు ఎవరికీ చెప్పకుండా మళ్ళీ గంగ దగ్గరికి చేరుకుని గంగలో దూకేశాడు. మళ్ళీ వాడు నరకమే చేరుకున్నాడు. యమధర్మరాజు ఈసారి వాడిని చూసి చిరాకుపడి గుడ్లురుముతూ, నీ కర్మ ఇంకా పరిపక్వం కాకుండా అప్పుడే మళ్ళీ ఎందుకు వచ్చావు అని గట్టిగా గద్దించి అడిగాడు. చిత్తం, ఇంకా నేను చెయ్యాల్సిందంటూ ఏమీ లేదనుకున్నాను అన్నాడు రామశర్మ నీళ్లురుముతూ. మూర్ఖుడా, నీ ఆయుష్ ఇంకా తీరనే లేదు. నువ్వు వృద్ధుడివై సహజంగానే మరణాన్ని పొంది అప్పుడు ఇక్కడికి రా, ఇక్కడి నుంచి ఇక వెళ్ళిపో అని యముడు వాణ్ణి మళ్ళీ పంపించేశాడు. కాలం గడిచింది. రామశర్మ సంసార బంధంలో క్రమంగా చిక్కుకుపోయాడు. వాడి పిల్లలు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళు చేసుకుని తాము కూడా పిల్లల్ని కన్నారు. వాడిలో నా ఇల్లు, నా కుటుంబం అన్న మోజు ఇప్పుడు బలపడిపోయింది. ఒకరోజు రామశర్మ తన మనవణ్ణి ఆడిస్తూ ఉండగా యమదూతలు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళని చూసి రామశర్మ ఆశ్చర్యపోయి, అప్పుడెందుకు వచ్చారు అని అడిగాడు. ఈ లోకంలో నీ ఆయుర్దాయం ఈ వేళతో ముగిసిపోయింది, వెంటనే నిన్ను తెమ్మని ఆజ్ఞ అయింది అన్నారు. ఆ మాట చెప్తూనే యమదూతలు రామశర్మకి పాశం వేసి అక్కడి నుంచి పట్టుకుపోయారు. యమధర్మరాజు రామశర్మని చూసి నవ్వి, నీ కోరిక తీరింది, ముందు శిక్ష అనుభవించు అన్నాడు. అన్యాయం, మీరు చెప్పినట్టే నేను ఎప్పుడూ చేస్తూ వచ్చాను, ఎందుకు నాకు శిక్ష అని రామశర్మ అడిగాడు. నువ్వు చిత్తశుద్ధితో నీ విధులు నిర్వర్తించక స్వర్గ సౌఖ్యాల గురించి అడ్డదారులు తొక్కావు. నీకు స్వర్గ సుఖం కొద్దిగా మాత్రమే దక్కింది. అది కూడా నువ్వు నీ వాళ్ళ మీద అనురాగం చూపించిన పుణ్యం మూలంగానే. అందువల్ల ముందు నరకంలో శిక్ష పూర్తిగా అనుభవించి తర్వాత స్వర్గంలో ఆ కొద్ది సుఖాన్ని అనుభవించగలవు అన్నాడు యమధర్మరాజు. ఈ మాటలకి, అయ్యో, నేను ఎంతసేపు స్వర్గసుఖాల గురించి ఆలోచించిన సమయాన్ని కనీసం ఆ స్వర్గసుఖాల్ని అనుభవించడానికి గాను ఏదైనా దాన ధర్మాలు, పుణ్యాన్ని చేసి ఉంటే నాకు ఫలితం ఉండేదేమో అని బాధపడ్డాడు రామశర్మ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.